నగరంలోని చిల్లీస్ వెజిటేరియన్ హోటల్ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం, నగర మేయర్, కమలాపురం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ కడప నగరంలోని డీసీసీ బ్యాంక్ ఎదురుగా రైల్వే స్టేషన్లో రోడ్లో చిల్లీస్ హోటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన చిల్లీస్ వెజిటేరియన్ హోటల్ను డిప్యూటీ సీఎం అంజిత్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ దుర్గాపల్లి మల్లికార్జున రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ ఎండీ అంజీ హర్షవర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పార్థసారథి, జగదీశ్వర్ రెడ్డి, చందర్ రెడ్డి, వెంకట సుబ్బమ్మలు మాట్లాడుతూ చిల్లీస్ రెస్టారెంట్స్ గత 15 సంవత్సరాల నుంచి తిరుపతి నందు ఆల్రెడీ 5 బ్రాంచ్లు నడుస్తూ ఉన్నాయి. కడప టౌన్ నందు 6 సంవత్సరాల నుండి వెజ్ నాన్ వెజ్ రెస్టారెంట్ ఒకటి మన కట్ట దగ్గర నడుస్తూ ఉంది, రైల్వే స్టేషన్. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వీళ్ళకి వెజ్ రెస్టారెంట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్, అట్లాగే టిఫిన్ ఇక్కడ కూర్చొని ఆర్డర్ ఇచ్చి ఏసీలో తినడానికి సౌకర్యం కడపలో లేదనే ఉద్దేశంతో మా గ్రూప్ ఆఫ్ పార్ట్నర్స్ అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ మంత్రా రిమైనింగ్ పాత మంత్రా హోటల్ ఇది, దీన్ని రెనోవేషన్ చేసి చిల్లీస్ వెజ్ రెస్టారెంట్గా దీన్ని ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నాం. ఈ ఓపెనింగ్ వచ్చినటువంటి డిప్యూటీ సీఎం అంజిత్ బాషా గారు, అట్లాగే మన కడప మేయర్ సురేష్ బాబు గారు, కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళ చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రేట్లతో, సరసమైనటువంటి రేట్లతో ఇక్కడ అన్ని రకాలైనటువంటి టిఫిన్స్, అన్ని రకాల వెజ్, అన్ని రకాలైనటువంటి తండూరీస్, వెజ్ బిర్యానీస్, అట్లాగే మీల్స్ అన్నీ కూర్చొని సౌకర్యవంతంగా ఫ్యామిలీతో వచ్చి ఏసీలో కూర్చొని ఆర్డర్ ఇచ్చి తినేటువంటి సౌకర్యం కడపలో లేదనే ఉద్దేశంతో దీన్ని అరేంజ్ చేసినాం. ప్రజలందరూ ఇక్కడికి వచ్చి దీన్ని విజయం సక్సెస్ చేసినారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా లోటుపాట్లు ఉన్నా కానీ భవిష్యత్తులో వచ్చి తెలిసినటువంటి వాళ్ళు ఏదైనా రిమైనింగ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారుగా దాన్ని మార్చుకుంటూ మేము దీన్ని డెవలప్ చేసుకుంటూ పోతాం. ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ. చెప్పండి. చిల్లీస్ గ్రూప్ మొత్తం గ్రూప్ ఆఫ్ ఎండి అంజీ యాక్చువల్గా తిరుపతిలో ఉంటారు. ఆయన మొత్తం ఈ గ్రూప్ ఆఫ్ ఆయన ద్వారా కడపలో ఒక 5 సంవత్సరాల క్రితం ఒక రెస్టారెంట్ ఇదైంది. ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మిత్రులం, ఒకరు హర్షవర్ధన్ రెడ్డి, పార్థసారథి, అట్లాగే జగదీశ్వర్ రెడ్డి, అట్లాగే సూర్యనారాయణ, చంద్రారెడ్డి, మేమందరం ఉంటున్నాం. అట్లాగే దీన్ని ఆర్గనైజింగ్ మొత్తం చేసేటువంటి మా ప్రతాప్ రెడ్డి మొత్తం చూసుకుంటాం. మీకు అందరికీ సుపరిచయం. మేమందరం ఉన్నా లేకున్నా మన సూర్యనారాయణ, జగదీష్, అట్లాగే మన ప్రతాప్ రెడ్డి అందుబాటులో ఉంటారు ప్రజలందరికీ. వాళ్ళు ఆల్రెడీ అందరికీ టౌన్లో ఉండడం సుపరిచయం. మేము అందరం కలిసే దీన్ని డెవలప్ చేసుకుంటాం.